జాగ్రత్తగా వినాలి. పెళ్ళైన మొదటిలో ఫస్ట్ సినిమా ఏం చూశారు? నేమ్ రాయాలి. ఆహా, మీరు అస్సలు మాట్లాడకూడదు. మీరు ఏం చూసారు ఏంటో సినిమా పేరు కోచెస్ కి చెప్తే వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఎవరు ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకి ఎక్కువగా లవ్ ఉన్నట్టు, ఎక్కువగా ప్రేమించుకుంటున్నట్టు. పెళ్ళైన మొదటిలో ఫస్ట్ మూవీ మీరు అస్సలు తిరగొద్దు, అడ్డు తిరగాలి. అయితే అడ్డు తిరగట్టేద్దామమ్మా. ఎవ్వరు చూడకండి అసలు. పెళ్ళైన మొదటిలో ఫస్ట్ సినిమా చూసిన సినిమా ఫస్ట్ది. జస్ట్ మూడు క్వశ్చన్లు. 3 క్వశ్చన్కి ఎవరు రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళే విన్నర్స్. కంప్లీట్ అయిపోయిందా? అస్సలు మాట్లాడకూడదు, మీరు చెవులో చెప్పాలి. ఎంత లవ్ ఉందో తెలిసిపోద్ది ఇప్పుడు నాకు. అయిపోయిందమ్మా లేడీస్. పెళ్ళైన కొత్తలో మొదటి సినిమా కపుల్గా చూసిన సినిమా. ఉమా సార్ కంప్లీటా? సూపర్. నెక్స్ట్ క్వశ్చన్. పెళ్ళైన మొదటి అర్థమవుతుందా? నేను చెప్పాను, చాలా జాగ్రత్తగా. సరే, క్లాప్స్ చేయండి. క్వశ్చన్ అడుగుతాను నేనే. క్లాప్స్ చేయండి చెప్పండి. సరే, పెళ్ళైన కొత్తలో హస్బెండ్ భార్యకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? పెళ్ళైన కొత్తలో భార్యకి హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? మొదటి గిఫ్ట్. పెళ్ళైన కొత్తలో, పెళ్లి కాక ముందు కాదు, పెళ్ళైన కొత్తలో హస్బెండ్ వైఫ్ కి ఏం గిఫ్ట్ ఇచ్చారు? ఆ గిఫ్ట్ నేమ్ కావాలి. వరుడు వధువుకి ఏం గిఫ్ట్ ఇచ్చారో రాసుకోవాలి. వధువు ఇచ్చిన గిఫ్ట్ కాదు, వరుడు ఇచ్చిన గిఫ్ట్ వధువుకి ఏంటి? కంప్లీట్ అయిపోయిందా? మర్చిపోయారా? ఎవరికి ఇచ్చానని గుర్తు తెచ్చుకుంటున్నారు అమ్మాయి. సరే, ఎవరికి ఇవ్వలేదు. సూపర్ గా మేడం గారికి ఇచ్చారు. గిఫ్ట్ ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇచ్చారని సాటిస్ఫై అయిపోతుంది. అమ్మ, చూపులు కలిసిన శుభవేళ ఇంట్లో, ఎక్కడ కాదు, చూసుకుంటారు తర్వాత. కంప్లీట్ అయిపోయిందా? ఏం గిఫ్ట్? షాంపూ ఇచ్చారంటే ఇక్కడ ఎవరు? షాంపూ ఒరిజినల్ జుట్టా కాదని చెప్పి టెస్టింగ్ పీరియడ్ కి షాంపూ ఇచ్చారంట. సరే, 3వ క్వశ్చన్. వధువుకి ఇష్టమైన టిఫిన్ ఏంటి? వరుడు చెప్పాలి. లేడీస్ అది క్వశ్చన్ రాసేయండి, వాళ్ళకి ఇష్టమైంది. వధువుకి ఇష్టమైన టిఫిన్ ఏంటి? వరుడు చెప్పాలి. ఇప్పుడు దొరికేస్తారు దొంగలందరూ. నీకు అది ఇష్టం కదా, నీకు ఇది ఇష్టం కదా, దానికి ఇష్టమా అంటారే వెళ్ళి. లేనిపోయింది, వద్దు ఇప్పుడు మనకి అయింది. వధువుకి ఇష్టమైన టిఫిన్ ఏంటి? వరుడు చెప్పాలి. అది 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 మీరు స్లోగా చెప్పాలి. బాగానే హింట్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ. అస్సలు అలాంటివి జరగకూడదు. అయిపోయిందమ్మా, కంప్లీట్ అయిపోయిందా? చాలా స్పీడ్గా ఉన్నారు. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. వరుడికి ఇష్టమైన కూర ఏంటి? వధువు చెప్పాలి. వరుడికి ఇష్టమైన కూర ఏంటి? వధువు చెప్పాలి. మా అబ్బాయి సార్కి పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఏమీ తెలియట్లేదండి. చూసేయండి చక్కగా. సరే, వరుడికి ఇష్టమైన కూర ఏంటి? వధువు చెప్పాలి. 5 అడగనా వచ్చాడు కానీ. సరే, పంచామృతం లాగా లాస్ట్ అండ్ ఫైనల్ 5వ క్వశ్చన్ ఏంటండి? చెప్పకూడదు ఏంటి? వాళ్ళ ఆవిడకి కదా ఇచ్చింది, వాళ్ళ ఆవిడకి ఇచ్చిన గుర్తుంటది. తప్ప అలా కనకూడదు. మనం కంప్లీట్ అయిపోయిందా? సరే, ఇంకా అవ్వలేదమ్మా. సరే, స్లోగానే రాయండి, పర్వాలేదు.
లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ 5వ క్వశ్చన్. ఏమ్మా ఒకరి మీదే పడిపోయింది ఇక్కడ బాగా. లాస్ట్ అండ్ ఫైనల్ 5th క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ 5th క్వశ్చన్. దొరికేస్తున్నారు ఇంకా దొంగలు. ఎవరికి ఇచ్చారు ఏంటన్నా తెలిసిపోతుంది. సరే, వధువుకు ఇష్టమైన రంగు ఏంటి? వరుడు చెప్పవలెను. వధువుకి ఇష్టమైన రంగు ఏంటి? వరుడు చెప్పవలెను. వికెట్లు డౌనా? వికెట్లు డౌన్ కాదు, 6 డైరెక్ట్. అమ్మ మీకు ఇష్టమైన రంగు ఏంటో చెప్పారనుకో, వాళ్ళు చెప్పి కరెక్ట్ కాదా, మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అన్నది తెలిసిపోద్ది. అంతేనా? మీరు పాస్ అయిపోయారు కాదా? 5 నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్న ఆట. చక్కగా క్లాప్ చేయండి, రివీల్ చేద్దాం. సరే, ఫస్ట్ నేమ్ బాలాజీ గారు. బాలాజీ గారు మేడం గారు రిపోర్ట్ ఎలా వచ్చేస్తుంది ఒకసారి. రేఖ గారు, బాలాజీ గారు. అమ్మ వధువు సైడ్ తోడగుంట పెళ్లి కూతురు ఎవరు రాలేదు ఇక్కడ. పెళ్లి కూతురు వచ్చేసింది. పెళ్లి కొడుకు ఉన్నారమ్మా? ఉన్నారు. ఇంకా అవ్వలేదా? ఒక్క 2 minutes. సరే, మరి మేడం గారు రిపోర్ట్ ఎక్కడ ఉంది? సరే, ఫస్ట్ వచ్చి వీళ్ళు ఎంత కాదు సార్, మా హస్బెండ్ అంటే ఇష్టం అని చెప్పి పరిగెట్టుకుని వచ్చేసారు. వాళ్ళకి ఎంత ఇష్టమో కూడా తెలియాలి కదా. సరే, వీళ్ళు రిపోర్ట్ తెలుసుకోవచ్చు చక్క. ఫస్ట్ రిపోర్ట్ అంటే చెప్తారు అలా కాదు, వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంటే ఏదైనా చెప్పొచ్చు. ఎంతమంది ఎక్సైట్మెంట్ ఉంది? జోష్, సూపర్ అసలు. ఫస్ట్ మూవీ ఏం చూసారు? ఇది జస్ట్ ఫర్ ఫన్, ఎవరో సీరియస్ గా తీసుకోవద్దు. దమ్మంట ఎక్కడో వెళ్ళిపోయారు, ఎవరితో వెళ్ళలేదు. అంటే ఆవిడ తీసుకెళ్ళింది దమ్ము, ఆవిడ ఈయన తీసుకెళ్ళింది రెబల్. రాంగ్ ఆన్సర్ ఇది, రాంగ్ ఆన్సర్ ఇది. ఫస్ట్ మూవీ అన్న ఇద్దరు కలిపి వెళ్ళిన మూవీ చెప్పాలి. అవునమ్మా, ఇప్పుడు ఫస్ట్ మూవీయే. ఆవిడ తీసుకెళ్ళింది రెబల్ అయింది, ఈయన రెబల్ సినిమాకి తీసుకెళ్ళి ఫస్ట్ టైంలో 2 సినిమాలు ఎలా చూస్తారు? అలా అడిగారా? అలా అడిగారా? అలా అడిగారా? మొదటి సినిమా మొదటి సినిమా పెళ్ళైన తర్వాత ఈతో ఆవిడికి మొదటి సినిమా. పెళ్ళైక విడిగా వెళ్తారేంటండి? ఆగండి, మీకు ఎదురు నేను ఉన్నాను కదా, కంగారు పడకండి. ఆగండి, అసలు అడగలేదు అడగలేదు. పెళ్ళైన కొత్తలో ఇద్దరు కలిపి మొదటి సినిమా ఏం చూసారు? ఏమో దమ్ము అంటుంది, ఆయనేమో రెబల్. అంతే కరెక్ట్, మొదటి సినిమా. ఆవిడ దమ్ము అన్నారు కదా, ఈయనతో వెళ్ళిన మొదటి సినిమా ఆవిడకి దమ్ము, ఈయనకి మొదటి సినిమా ఆవిడతో వెళ్ళింది మాత్రం రెబల్. ఇద్దరు కలిపి వెళ్ళిన ఫస్ట్ సినిమా కావాలి నాకు. దమ్ము దమ్మైనా సార్ అది ఒప్పేసుకున్నారు ఆయన కూడా.